సికింద్రాబాద్ నామలగుండులో శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానానికి నూతన చైర్మన్గా డి చందర్ను దేవాదాయ శాఖ అధికారులు నియమించారు. కమిటీ సభ్యులుగా నరేష్, హేమలత, కైలాష్, అరుణ్ కుమార్, నవీన్ కుమార్లను ప్రకటించారు. అనంతరం దేవాలయ చైర్మన్ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అద్దం సంతోష్ కుమార్, సీనియర్ నాయకుడు అర్ధం విజయ్ కుమార్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఆరం సంతోషంగా ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఎటువంటి దేవాలయాలు ఉన్నా కూడా వాటికి అభివృద్ధి తోడ్పడాలని చెప్పేసి ప్రతి గుడికి కమిటీ వేయడం జరుగుతుంది. కమిటీ వేయడానికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. జై శ్రీరామ్. నామలగుండు హనుమాన్ దేవాలయంలో నూతనంగా ఏర్పడిన కమిటీ యొక్క ధర్మకర్తల యొక్క మేము ఏకగ్రీవంగా ఎన్నుకున్న రామచంద్రన్న గారికి మా యొక్క హృదయపూర్వక అభినందనలు. ఇటువంటి మాకు అవకాశం ఇచ్చిన ఆదం సంతోషన్న గారికి, ఆదం విజయ్ అన్న గారికి కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఎటువంటి అనుభవం లేకున్న పిన్న వయసులో మాకు ఇటువంటి బాధ్యతనిచ్చి మాతో పాటు ఉంటూ వారు వెన్నువంటుగా మాకు హృదయపూర్వకంగా బాధ్యత ఇచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీడియా మిత్రులకు కానీ, మా శ్రేయోభిలాషులకి ఎవరికైనా మాకు తోడ్పడుతూ మాకు అనుభవాన్ని ఇంకా భవిష్యత్తులో మాపై పెట్టిన బాధ్యతను సహకరిస్తూ ఎటు విధంగా రామసేతు నిర్మాణానికి వానరసేన తోడ్పడిందో అట్లాగే ఈ రామ మందిరానికి హనుమంతునికి మాకు తోడు ఉండి మా యొక్క కార్యకలాపాలను సద్వినియోగంగా చేస్తారని నా యొక్క విన్నపం. మా యొక్క చైర్మన్ గారికి మరొక ధన్యవాదములు. వీరాంజనేయ స్వామి టెంపుల్ నామలగొండు చైర్మన్గా చేసినందుకు ఫస్ట్ సంతోషన్నకు, విజయన్నకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. అట్నే నా తోటి మిత్రులు, నా శైరా ఆఫీసులు అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా. ఇంతకుముందు కూడా 2 సార్లు ధర్మకర్త చేసి గుడి చాలా డెవలప్ చేసిన. ఇప్పుడు ఈ గుడికి నాకు చాలా పెద్ద బాధ్యత పెట్టారు వచ్చిన వాళ్ళు. కాబట్టి దీని గుడిని డెవలప్ చేసి నేను మీ అందరి కమిటీ మెంబర్ల సహకారంతో నేను తప్పకుండా ఈ గుడిని డెవలప్ చేస్తానని చెప్పి ప్రమాణం చేస్తున్నాను. అరుణ్ కుమార్. నేను శ్రీ వీరాంజనేయ స్వామి నామలగుండు హనుమాన్ టెంపుల్కు ధర్మకర్తగా మరియు 10 ఏళ్ల కింద కూడా నేను ధర్మకర్తగా మా చైర్మన్ అప్పుడు కాచం రాముడు ఆయన ఆధ్వర్యాన ఈ మండపము, గజస్తంభము, సంతోష్ మాత గుడి పునర్నిర్మాణము, పెద్ద ఆంజనేయ స్వామి టెంపుల్ అప్పుడు మళ్ళా తర్వాత 10 ఏళ్ళ సంది కమిటీ లేదు, గుడి అభివృద్ధి కొంటుబడింది. మళ్ళీ మా చైర్మన్ గారికి మేము సహకరించి గుడి అభివృద్ధి చేస్తామని నేను అందరికి మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.